వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలా పొలాన్ని దున్ని ఎరువులు వేసి అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అలాగే చేపల పెంపకంలోనూ అలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది చెరువుల యాజమాన్యం. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని పొందాలంటే నాణ్యమైన చేప పిల్లల ఎంపికతో పాటు ఫీడ్, చెరువుల యాజమాన్యం శాస్త్రీయంగా చేపట్టాలని సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్. పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు చేరుతోంది. చేప పిల్లలను వదిలేందుకు ఇక సమయం ఆసన్నమైంది. అయితే చేపల ఉత్పత్తి ప్రారంభానికి ముందు చెరువు తయారీ అనేది ఉత్పాదకతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ముఖ్యమైన దశ. నాణ్యమైన చేప పిల్ల ఎంపికతో పాటు వాటికి లభించే ఆహారంపైనే ఎదుగుదల ఉంటుంది. మంచినీటి చేపల పెంపకం లాభసాటిగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్. ముఖ్యంగా చేపలు పట్టుబడి తర్వాత ఎండాకాలంలో చేపల చెరువుని ఎండబెట్టుకొని బాగా దున్నుకోవాలి. ఈ దున్నటం వల్ల ఏంటంటే చేపల చెరువులో ఉండే హానికర విషవాయువులు కానివ్వండి, సూక్ష్మజీవులు కానివ్వండి నశింపజేయబడుతుంది. దాని తర్వాత చెరువుకు సంబంధించిన నేల స్వభావాన్ని పరీక్షించుకోవాలి. అంటే వాటిలో ఉండే పోషకాలు ఏమేమి ఉన్నాయి, నత్రజని ఎలా ఉంది, భాస్వరం ఎంత ఉంది, సేంద్రీయ కర్బన శాతం ఎంత ఉంది అనేవి మనం నమోదు చేసుకోవాలి. వీటిలో లభ్యమయ్యే నత్రజని శాతం వచ్చేసి 50 నుండి 75 మిల్లీగ్రాములు ఉండాలి. అలానే 6 నుంచి 12 మిల్లీగ్రాములు లభ్యమయ్యే ఫాస్ఫరస్ 100 గ్రాములు మట్టిలో పరీక్షించినప్పుడు ఉండాలి. అలానే సేంద్రీయ కర్బనం వచ్చేసి 1.5 నుంచి 2% మోతాదులో ఉండాలి. ఈ విధంగా పోషక లభ్యత ఉంటే మనకి చేపల చెరువుల్లో అధిక పెరుగుదల రేటు కనబరుస్తుంది. తర్వాత మనకు నీటి నాణ్యత పరీక్షించుకోవాలి. నీటి నాణ్యత పరీక్షలు అంటాం. అంటే మనకి ఏదైతే మనం నీరు తీసుకుంటున్నామో చేపల చెరువులోకి వాటిని నీటి నాణ్యత పరీక్షించని చేసుకోవాలి. అంటే pH ఎంత ఉంది, ఉదయ సూచిక ఎంత ఉంది, దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత, ఆల్కలినిటీ, హార్డ్నెస్, అమ్మోనియా ఇవన్నీ ఏ విధంగా నిష్పత్తిలో ఉన్నవి అనేవి చెక్ చేసుకొని ఉండాలి. చెరువులో నింపేటప్పుడు కంపల్సరీగా మీరు 100 మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకోవాలి. మీరేంటి సర్వసాధారణంగా ఏంటంటే బోర్ వాటర్ అనేది ఉపయోగించకూడదు. ఇప్పుడు మనకు సాధారణంగా మనకి కాలువల ద్వారా కానివ్వండి వచ్చే నీటిని మనం పంపింగ్ చేసుకుంటాం చెరువుల్లోకి. అటువంటప్పుడు మనం కంపల్సరీగా 100 మైక్రాన్స్ మెష్ అనేది ఉపయోగించుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇందువలన ఏంటంటే మనకి అన్వాంటెడ్ అంటే పనికిరాని భక్షక చేపలు కానివ్వండి, మనకి పనికిరాని చేపలు కానివ్వండి ఇవేవి రాకుండా ఇక్కడే వలలోనే నిర్మూలించబడతాయి. ఇంకోటి ఏంటంటే మనకి చేప పిల్లల ఎంపిక. సో ఇప్పుడు నీరు పెట్టుకున్న తర్వాత చేప పిల్లల ఎంపిక అనేది చేసుకోవాలి. ముఖ్యంగా అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి అధిక పెరుగుదల రేటు కనబరిచే చేప పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు సర్వసాధారణంగా మనకి చేపల చెరువుల్లో 3 రకాల చేపలను వాడుకుంటాం. అంటే కట్ల అంటాం, బొచ్చె చేప అంటాము, శీలావతి, మోసు, ఈ 3 రకాల చేపలు వాడుకుంటాము. ఎటుప్పుడైనా చేపల చెరువుల్లో ఆక్వాటిక్ వీడ్స్ ఏమైనా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి గడ్డి జాతులు కానివ్వండి ఏమైనా ఆకు ఇవన్నీ ఉన్నప్పుడు అవి నిర్మూలించుకోవడానికి కొంత అంటే ఎకరానికి 100 చేపల వరకు మనకు గడ్డి చేపలు వేసుకోవచ్చు. దాని తర్వాత చేపల చెరువులో నీటిలో ప్లాంక్టన్ సాంద్రత ఎంత ఉందనేది గమనించుకోవాలి. అంటే ప్లాంక్టన్ అంటే సహజ సిద్ధ ఆహారం అంటాం. వృక్ష పలవకాలు, జంతు పలవకాలు అంటాం. వృక్ష పలవకాలు ఆకుపచ్చగాను, జంతు పలవకాలు గోధుమ రంగులోనే ఉంటాయి. ఈ వృక్ష జంతు పలవకాలు కంపల్సరీగా ఉండే విధంగా చేపల చెరువులో ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ప్రతి 50 లీటర్ల చేరువు నీటిలో 2 ఘనపు సెంటీమీటర్ల ప్లాంక్టన్ అంటే వృక్ష జంతు పలవకాల సమూహం అనేది ఉండాలి. ఉన్నప్పుడే చేప పిల్లలు ఎప్పుడైతే మనం వేస్తామో చేపల పిల్లలు దాంట్లో మనకు బతుకుదల శాతం ఎక్కువ ఉంటుంది. అలానే పెరుగుదల రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. చేపల చెరువులో ఉండే అన్వాంటెడ్ ఫిషెస్ నిర్మూలించుకోవడానికి మనకి మహు ఆయిల్ కేక్ అనేది ఉంటుంది. అంటే అది 2000 కేజీల నుంచి 2500 కేజీల వరకు మన హెక్టార్కి వాడి భక్షక చేపలను నిర్మూలించుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడైతే మహు ఆయిల్ కేక్ వాడిన 25 రోజుల తర్వాత కానీ మనం చేప పిల్లలను వదలటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ విష ప్రభావం అనేది 25 రోజుల వరకు మన చేపల చెరువులో ఉంటుంది. కావున ఆ విష ప్రభావం ఎప్పుడైతే పోయిన తర్వాతనే మనం చేప పిల్లలు అనేది వాడుకోవాలి. అలానే తర్వాత సేంద్రీయ పదార్థంగా కూడా మనకి సేంద్రీయ ఎరువుగాను మనకి ఉపయోగపడుతుంది చేపల చెరువుల్లో. కావున ఎటువంటి అంటే చేపల చెరువు ఎండబెట్టుకోలేని సందర్భంలో వాటి వరకే వీటిని ఉపయోగించుకోండి. తర్వాత మేత యాజమాన్యం అనేది అవలంబించుకోవాలి.
సో మేత ఒక పరంగా మనం చూసుకుంటే తవుడు చెక్క అంటే తవుడు 9%, చెక్క అనేది 1% ఉండే విధంగా అంటే 10:1 9:1 రేషియోలో మనకి కలిపి పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే బలపల మేత అనేది వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అధిక రేట్లు మార్కెట్ రేట్లో మేత ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి వారంలో ఒక 6 రోజులు మనం సప్లిమెంటరీ పెడతాం అంటే అనుబంధ ఆహారం ఇచ్చినప్పుడు ఒకరోజు మీరు మేత ఆపేయండి. మేత ఆపేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అవి చేపలు అనేవి సహజసిద్ధ ఆహారానికి అలవాటు పడిపోతాయి. అలానే మేత ఖర్చు అనేది తగ్గుతుంది. అలానే పెరుగుదల రేటు, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. చేపల పిల్లలు వేసిన తర్వాత నీటి యాజమాన్యం కూడా మనం పరీక్షించుకోవాలి. దీంట్లో నీటి ఉదజన సూచిక ఎంత ఉందనే చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఎందుకంటే నీటి ఉదజన సూచిక మనకి 6-7 బిలో అంటే 7 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వ్యవసాయ సున్నం అనేది అగ్రికల్చర్ లైమ్ అంటాము. వ్యవసాయ సున్నం అనేది మనం వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు అంటే ఎండాకాలంలో కానివ్వండి, సడన్గా వర్షాలు నమోదైనప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ లోటు అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయాలలో మనం ఆక్సిజన్ లోటు ఏర్పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది అధిక సాంద్రతలో మనం చేపలు పెంచుతున్నప్పుడు అలానే మనం ఆక్సిజన్ ఏరేటర్లు అనేది పెట్టుకోవాలి. వీటిలో అప్పుడప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో నైట్రైట్ అంటే చేపల చెరువు నైట్రైట్ అనేది అప్పుడప్పుడు కొంచెం విషవాయువు అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే మొప్పలు ఏవైతే ఉండే చేపల మొప్పలు దాంట్లో ఇటుక రంగులోకి బాగా పూర్తిగా ఇటుక రంగులోకి మారిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే అప్పుడు కొంతమంది తెలియకుండానే మనకి విషవాయువు అనేది ఏర్పడుతుంది. సో మనం అప్పుడప్పుడు నైట్రైట్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా ఉప్పు అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల కొంత నైట్రైట్ ప్రభావం అనేది తగ్గించబడుతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వేసిన పంటల్లో, వేయబోయే పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణ జిల్లాలలోని మండలాలలో పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేసే వరి పంటను విత్తుకొనుటకు అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుండి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు. 25 రోజుల వయస్సు ఉన్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. నాటు పెట్టిన తరువాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. వరి మొక్కలను పోలిన ఊదా మరియు ఒడిపిలి గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు 7.5 మిల్లీలీటర్ల సైహలోఫాఫ్ బ్యూటైల్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్న పంటను జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలను. ముందు నివారణ చర్యల్లో భాగంగా పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణకు వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెర పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఆఖరి దుక్కిలో మొత్తం భాస్వరం, 1/3 వంతు నత్రజని మరియు సగం పొటాష్ ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. జొన్నలో మొవ్వ తొలుచు ఈగ గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు
పంట విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కాండం సుడులలో వెయ్యాలి.